ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడల పొట్టు పొట్టుగా వర్షాలు పడి జనాలందరూ ఆగమాగమైనరు కదా. ఇప్పుడిప్పుడే కొంచెం తేలుకుంటుందని అనుకునే లోపేగా మళ్ళా వర్షాలు పడి బుడమీరు వాగు కిందున్న ప్రాంతాల జనం గట్లనే తిప్పలు పడుతున్నారట. తిప్పలు చూద్దామా? కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అతలకుతలమై విజయవాడలో భారీ ప్రళయం సంభవించిందని చెప్పాలనుల్లా. ఎందుకంటే విజయవాడలో అతి భారీ వర్షాలు వరద నీళ్లు బాగా వచ్చేసరికి జనాలందరూ వరద నీళ్ళ సహాయక చర్యల కోసం తండ్లాడుతుంటే టీడీపీ ప్రభుత్వం అయితే వాళ్ళందరికీ సహాయం చేసి అన్నపానీయాలు అందించిన ముచ్చట మనందరికి తెలుసు కదా. కాకపోతే కొన్ని జాగాలలో ఈ వరద నీళ్లు ఇట్లనే నిలిచిపోయినాయంట. బుడిమేరు వాగు చుట్టుపక్కల ప్రాంతాలలో వర్షపు నీళ్లు అట్లనే నిలిచి జనాలకు ఇబ్బంది కలిగిస్తున్నదంట. ఈ ముచ్చట్ల భాగంగానే బుడిమేరు వాగు ముంపు ప్రాంతమైన రామవరపాడు గెట్టెడ్ కమ్యూనిటీలా ఇంకా వరద నీళ్ళు తగ్గకుండా జనాలందరూ ట్రాక్టర్లనే వరద నీళ్లు దాటుతున్నారంట. అయితే ఈ వరద నీళ్ళలో మురికి నీళ్లు తయారై అక్కడ ఉన్న ప్రజలు ఆ మురికి నీళ్లకు దోమలు మస్తుగా వచ్చి జనాలకు అనేక రకాల ఇబ్బందులు అయితే కలిగిస్తున్నాయని, ఇక వరద నీళ్ళలో పాములు సుత తిరుగుతున్నాయని, ఆ నీళ్ళలో జనాలందరూ నడవలేక చాలా అవస్థలు పడుతున్నారని వరద బాధితులు అయితే బాధలు పడుతున్నారు.